జగనన్న లేఅవుట్లకు మూసేస్తారా? జగన్ ఇచ్చినటువంటి స్థలాలు దాంట్లో కట్టుకోవాల్సిన ఇళ్లని ఆపేస్తారా, లేకపోతే వాటికే లోన్స్ ఇస్తారో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణం మీద కసరత్తు వేగవంతం చేసిందట. దీనికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 కింద గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందట. ఈ పథకం కింద అర్బన్ PMAY గ్రామీణ కింద గ్రామాల్లో ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి అర్హుల్ని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఆల్రెడీ ఇప్పటికి ఇచ్చేస్తున్నారు, 30 లక్షల మందికి ఇచ్చేస్తున్నారు. ఇంకా కొత్తగా అసలు ఉంటే అప్పుడే ఇచ్చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ఇప్పుడున్నవి వదిలేసుకోవాలా లేకపోతే కనుక ఏంటనేది తెలియదు. అదే సందర్భంలో 2.0 యూనిట్కి కింద నిర్మించబడే గృహాల నిర్మాణాలకి ఇప్పుడు అమల్లో ఉన్న 1,80,000 కాకుండా అర్బన్లో యూనిట్ కాస్ట్ 4,30,000కి పెంచారు. అర్బన్లో నిర్మించే ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద 2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 1,80,000 చెల్లించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించేటువంటి ఇళ్లకి PMAY గ్రామీణ కింద ఒక్కో యూనిట్ విలువ 2,10,000 రూపాయలు అయ్యిందని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 1,80,000 అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా 72,000గా ఉంటుంది. హట్కో రుణాలు ఇప్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటుగా MGNREGSR SBM కన్వర్జెన్స్ కింద మరో 30,000 ఇళ్ళు ఇవ్వబోతున్నారు. ఇంటిని సర్వే పూర్తి కాగానే ఆ లబ్ధిదారులకి తక్కువ ధరకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ MIG, లోయర్ ఇన్కమ్ గ్రూప్ LIG వర్గాలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులకు భారంగా మారకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం హట్కో ద్వారా రుణాలు ఇప్పించాలని నిర్ణయించింది.